మిత్రులందరికీ సంఘం తరపున కృతజ్ఞతలు వందనాలు తెలుపుతున్నాం. నా పేరు కాంతి ఐజాక్ అరోరా. మా తండ్రి గారు కాంతి పురుషోత్తం. ఆయన సీనియర్ ఎల్డర్గా ఈ సంఘంలో ఉంటూ ఆయన ప్రభునందు నిద్రించడం జరిగింది. ఈ సంఘము గొడవలలో ఉన్నప్పుడు సంఘ సభ్యులలో ఒకరైనటువంటి విక్టర్ గమాలియల్ అనే వ్యక్తి ఈ సంఘానికి సంబంధించి కోర్టు స్టే తేవడం జరిగింది. హైకోర్టు నుంచి స్టే తెచ్చిన తర్వాత దాదాపుగా 1 సంవత్సరం రోజులు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కంప్లీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఆగిపోయినాయి. ఆ సమయంలో నా తండ్రి గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి అనంతపురం వచ్చి సంఘ పెద్దలు అందరితో వరప్రసాదరెడ్డి గారు, మోహన్ రావు గారు, పురుషోత్తం గారు వీరందరినీ సంప్రదించిన తర్వాత వారందరి ఇష్టం మేరకే, వారందరి అంగీకారం మేరకే వారు నాకు ఇచ్చినటువంటి అధికారంతో నేను ఈ సంఘాన్ని రెనోవేషన్ చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ అనుమతులతోనే చేయించడం జరిగింది. ఈ సంఘము 2016న కోర్టు స్టే వచ్చింది. ఈ సంఘానికి 2017న ఎవరైతే కోర్టు స్టే తెచ్చారో అతను నా స్నేహితుడు, సంఘ సభ్యుడు. అతనితో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి మేము చేయడం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు రాకుండా జరుగుతున్న సంఘాన్ని ఫిలిప్స్ అనే ఒక వ్యక్తి, నా తండ్రి పురుషోత్తం గారు అతన్ని సంఘ పెద్దగా నియమించడం జరిగింది. నియమించిన తర్వాత అతను నా తండ్రి గారికి 88 సంవత్సరాలు అప్పట్లో, మా ప్రస్తుత సంఘ కాపరి వరప్రసాద్ గారికి 70 సంవత్సరాలు అప్పట్లో, ఇంకొక అతను మోహన్ రావు గారు సంఘ పెద్ద, అతనికి 70 సంవత్సరాలు. వీళ్ళందరినీ విద్యాప్రదర్శనలో ఉన్నప్పుడు ఈ సంఘానికి చరిత్ర ఏమంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది. బ్రదరన్ సంఘం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం. ఈ సంఘానికి ఎటువంటి సొసైటీ లేదు, ఎటువంటి అసోసియేషన్ లేదు. మా సంఘము స్టీవర్డ్స్ అసోసియేషన్ అనే సంస్థ కింద మాది రన్ అవుతుంది. మాకు బ్రాంచెస్ లేవు, మా సంఘానికి బ్రాంచెస్ లేవు. మా సంఘానికి కాపరి ఉంటారు, సంఘ కాపరి పెద్దలు ఉంటారు. అంతవరకే మా సంఘము, సంఘ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఉంటాయి. ఇతను ఫిలిప్ అనే అతను ఈ సంఘాన్ని ఒక దురుద్దేశంతో వీరందరి వయసును దృష్టిలో పెట్టుకొని అతను ఈ సంఘం మీద గాస్పల్ హాల్ అసెంబ్లీ అనే సంఘం మీద వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చుకొని శారదానగర్ 4th క్రాస్ ఆయన ఉన్న నివాసం, ప్రస్తుతం ఆయన ఉన్న నివాసము, ఆ ఇంటిని ఈ సంఘానికి సంబంధించి సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సొసైటీ రిజిస్ట్రేట్ చేసుకున్న తర్వాత వీళ్ళకు తెలియకుండానే, వీళ్ళ ప్రమేయం లేకుండానే, సంఘానికి తెలియపరచకుండా, సంఘం జనరల్ బాడీ కండక్ట్ చేయకుండా మొత్తం ఆయనకు అనుకూలంగా రాసుకొని, ఆయన రాసుకునే రిజర్వేషన్లో కూడా నాన్ రిలీజియస్, క్రిస్టియానిటీ ఈజ్ అ రిలీజియస్, కానీ ఆయన నాన్ రిలీజియస్ అని మెన్షన్ చేసుకుంటూ అతనికి అనువుగా అన్ని మలుచుకొని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఈ సంఘానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆంధ్ర బ్యాంక్ కోర్ట్ రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ బ్యాంక్ ఉన్నటువంటి సంఘం యొక్క అకౌంట్ను పెద్దలకు నమ్మించి వీరికి తెలియకుండా, వీరి ప్రమేయం లేకుండా సంతకాలు తీసుకొని ఆ అకౌంట్ను ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ JN2 బ్రాంచ్కు మార్చడం జరిగింది. దీంట్లో ఉన్న డబ్బులు తీసుకుపోయి ఆ అకౌంట్లో పెట్టుకొని ఆ అకౌంట్ కూడా క్లోజ్ చేసి మరొక అకౌంట్ ఓపెన్ చేసుకొని తనకు సంబంధించిన వ్యక్తితో సంతకం తీసుకొని అప్లికెంట్గా పెట్టుకొని ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ జరిగింది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగిన దాంట్లో మీరు చూడండి, ఇక్కడ ఎన్ని లక్షలు డేట్స్ సహా ఉంది. ఈ డబ్బును అడిగినప్పుడు ఉన్నాయి అంకుల్ అని చెప్పి భ్రమపెట్టి ఆయన తెప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత అరోరా అనే వ్యక్తి మీరు ఇచ్చినారు కదా కన్స్ట్రక్షను, ఆయన ఆ లెక్క చెప్పడం లేదు, 15 లక్షలకు లెక్కాచారం రావాలని అడిగాడు. ఇది ఆయన సంబంధించిన విషయం కాదు, ఒక పెద్దగా ఆయన సంబంధం లేదు. ఇది సంఘ కాపరి, సంఘ పెద్దలకు మేము అకౌంట్ చెప్పడం జరిగింది. 2029/11/2018లో నేను ఆడిటింగ్ చేయించినాను. అకౌంట్స్ అన్ని ఆడిటింగ్ చేయించి వాళ్ళకి సమర్పించడం జరిగింది. నేను అకౌంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఇదే సంఘంలో, ఇదే స్థానంలో వరప్రసాదరెడ్డి గారు, మోహన్ రావు గారు, పురుషోత్తం గారు పెద్దలు, అప్పట్లో ఉన్నటువంటి సంఘ సభ్యులు శివయ్య, యలమందయ్య, విజయ్ కుమారు, ప్రభాకరు, ఇక మిగతా సభ్యులు కొంతమంది అన్ని అకౌంట్స్ చూసుకొని నేను
నంబర్ చెప్తూ ఉంటే, రిసిట్ నెంబర్ చెప్తూ ఉంటే విజయ్ కుమారు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆరోరో ఒక వ్యక్తి ఇక్కడ పని చేసేటప్పుడు నా ప్రక్కన లేరు. నా ప్రక్కన ఉన్నది కేవలం నా తమ్ముడు ఒక్కడే నా ప్రక్కన ఉన్నాడు. నా ప్రక్కన ఏ సంఘ సభ్యులు లేరు. సంఘ పెద్దలు పొద్దున కూర్చొని వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ కళ్ళ ముందు నేను చేశాను తప్పితే ఎక్కడ కూడా ₹1 మోసం చేయడం అనేది మా ఇంట వంట లేదు. రెండవది వచ్చేసి అకౌంట్ సబ్మిట్ చేసి ఆడిటింగ్ చేయించి 16 లక్షల చిల్లర మొత్తం నేను వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఇన్ ది ఇయర్ 29/11/2018 సబ్మిట్ చేసి వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేసేసి అకౌంట్స్ కంప్లీట్గా పూర్తి వివరాలతో సమర్పించడం జరిగింది. ఇప్పుడు 2024 సంవత్సరంలో అప్పటి నుంచి అతను 6 నెలల నుంచి నా లెక్కలేమో 15 లక్షలు అడుగుతున్నాడు. దాదాపుగా ₹3 కోట్ల ఆయన సంఘం డబ్బులు ఆయన తీసుకోవడం జరిగింది. ₹3 కోట్ల లెక్కాచారం లేదు. ₹3 కోట్ల లెక్కాచారం అడిగితే ఆయన దగ్గర ఉంటే వ్యక్తి ఓసీ అయిపోతాడు. ఆయన దగ్గర నుంచి మా దగ్గరకు వస్తే ఆయన ఎస్సీ అయిపోతాడు. ఎస్సీ అని చెప్పి భయపెట్టడము, వాళ్ళు పనిచేసే ఉద్యోగస్తులకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫోన్ చేయడము, చేయించడము, వాళ్ళ మీద భయప్రాంతులు చేయడము, ఈ విధమైనటువంటి చర్యలు చేసుకుంటున్నాడు. మూడవదిగా నేను రెన్యువేట్ చేసినటువంటి దీంట్లో ఈ సంఘంలో నా తండ్రి పురుషోత్తం గారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో మచ్చలేని అధికారిగా ఆయన రిటైర్ అయ్యడం జరిగింది. ఈ సంఘంలో దాదాపుగా 70 సంవత్సరాలు పైబడి ఉన్నారు ఆయన ఈ సంఘంలో. మా ఫాదరు ఈ సంఘానికి ఫౌండర్ ఎల్డర్ ఆఫ్ దిస్ చర్చ్, రిజిస్టర్డ్ ఫౌండర్ ఎల్డర్ ఆఫ్ దిస్ చర్చ్. ఈ సంఘానికి రిజిస్టర్డ్ ఫౌండర్ ఎల్డర్ మా ఫాదరు పురుషోత్తం గారు, జాన్ మోసెస్ గారు, టీజే జోసఫ్ గారు మరియు చిన్నైజయ్య గారు. ఈ నలుగురు పేరు మీద ఈ సంఘము రిజిస్ట్రేషన్ కాబడింది 1979. ఆ పురుషోత్తం గారి కుమారులుగా మాకు ఈ సంఘం మీద అధికారం ఉంది. ఎవరైనా ఏ తప్పు చేసినా నిలబెట్టే అధికారం మాకుంది. ఆ ధైర్యంతోనే, ఆ అధికారంతోనే, సంఘ పెద్దలు ఇచ్చేటువంటి ఆ అధికారంతోనే ఈ సంఘం యొక్క రెన్యువేషన్ చేయడం జరిగింది. మీరు ఈ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఈ సంఘం గురించి చెప్తారు. ఎవరు రెన్యువేషన్ చేశారంటే కూడా మీకు చెప్తారు. పాత సంఘం ఎలా ఉంది, కొత్త సంఘం ఎలా ఉందని. అకౌంట్స్ విషయం వచ్చేసరికి నేను సబ్మిట్ చేసిన తర్వాత అతను సంఘంలో డబ్బులు తీసుకుపోయినాడని చెప్పి మా సంఘ పెద్దలు అడిగినప్పుడు వారిలో ఒక వ్యక్తి రాజేష్, అతను కాంట్రాక్ట్ బేసిస్ కింద జేఎన్టీలో జాబ్ చేస్తాడు, లెక్చరర్గానో ప్రొఫెసర్గానో చేస్తాడు. అతను రెచ్చగొట్టి ఆ పిల్లవాని ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, చాలా భక్తిగల ఫ్యామిలీ. ఆ పిల్లగారిని రెచ్చగొట్టి మా సంఘ పెద్ద అయినటువంటి ఆదినారాయణ గారిని కొట్టించాడు. ఫిలిప్ ఈ సంఘంలో కొట్టించినప్పుడు మా సంఘ కాపరి గారు దేవుడు క్షమిస్తాడు అని చెప్పి కాంప్రమైజ్ చేసి వదిలేశారు. ఈ విధంగా పిల్లల్ని రెచ్చగొట్టడం, డాగ్ బిస్కెట్స్ వేయడం, డబ్బులు పంచడం, దుర్వినియోగం చేయడం చేస్తూ ఉన్నప్పుడు మా సంఘ సభ్యులు, సంఘ పెద్దలు సంఘంతో చర్చించి నిర్ణయం తీసుకొని అతన్ని విజయ్ కుమార్ అనే అతన్ని ఫిలిప్ గారిని వెలివేయడం జరిగింది. సంఘం నుంచి వెలివేశారు. ఏమిటిగా? సంఘ పెద్దలుగా వెలివేశారు. విజయ్ కుమార్ సంఘ పెద్ద కాదు, ఫిలిప్ సంఘ పెద్దగా వెలివేశారు. విజయ్ కుమార్ కూడా వెలివేశారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని అరోరాకు మేము ₹1,00,000 ఇచ్చామని చెప్పాడు. అరోరాకు ₹1,00,000 ఇచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పాడు? అరోరాకు ₹1,00,000 చెక్ ఇచ్చినామన్నాడు. చెక్ ఇచ్చినప్పుడు అకౌంట్ నుంచి వస్తుంది. దానికి సంబంధించినటువంటి అక్కాచారాలు కూడా నేను ఆయనకు సమర్పించడం జరిగింది. బ్లేమ్ చేస్తున్నాడు మా తండ్రి గారిని. నా తండ్రి కన్స్ట్రక్షన్ వదిలిపెట్టినప్పుడు పర్చేస్డ్ బై పురుషోత్తం, దీనికి సంబంధించి సైలాస్ అండ్ ఎమ్మా ఫాక్స్ మెమోరియల్ చర్చ్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ పేపర్ మీరు చూడండి. ఈ విధంగా మా తండ్రి చేస్తే అతను ఏం చేశాడు? కోర్టు స్టేలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీలో కోర్టులో కట్టకూడదన్నటువంటి ప్రాపర్టీని ఆయన తన పేరు మీద గూండాల హెరాల్డ్ ఫిలిప్స్ అని అగ్రిమెంట్ చేసుకొని, సెల్ఫ్ అగ్రిమెంట్ ఇది, సంఘ పెద్దల సంబంధం లేదు, ఇది చేసుకొని ఏ సంవత్సరం ఇది 2017లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి దీనికి సంబంధించి దాదాపుగా ₹30,20,000 ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశాడు. ఈ విధంగా ఆ తర్వాత ఈ నెపాన్ని ఏం చేశాడు? ఇంకొకరి మీద వేయాలనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు? నేను కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత వేరే వాళ్ళు
దాన్ని ఆపేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. తన జీవితం అంతా ఒకరిని బ్లేమ్ చేయడమే, ఆయన జీవితం అంతా ఒకరిని బ్లేమ్ చేయడమే వితౌట్ పర్మిషన్. ఇది చూడండి, దాదాపుగా 30 లక్షల రూపాయలు ఎవరి అనుమతులు లేకుండా, ఎవరికి పర్మిషన్ అనుమతులు లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా తన సొంతంగా GH ఫిలిప్స్ అనే పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని 30,20,000 రూపాయలకు కొటేషన్ చేసుకొని అతను చేయడం జరిగింది. ద ప్లాన్ కూడా చూడండి బ్రదర్. ఆ తర్వాత మా తండ్రి గారు అతను అడిగినప్పుడు అతను అన్నమాట విషయం ఏమంటే, అంకుల్ నేను ఇంకా మీతో సంప్రదించాలనుకున్నాను, సమయం లేక ఈ విధంగా చేసినప్పుడు నేను వెంటనే మా అప్పుడు సంఘ పెద్ద అయ్యగారు, ఇప్పుడు సంఘ కాపురి, అన్న ఇది స్టాప్ చేద్దామన్నా, ప్రస్తుతానికి ఇది క్లియర్ లేదు, ఇది నాన్న కూడా ఐడియా లేదు అని చెప్పి స్టాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము రెనోవేషన్ చేసినప్పుడు మున్సిపల్ పర్మిషన్తో చూడండి, మున్సిపల్ పర్మిషన్తో దాదాపుగా 28 సంవత్సరాలు ఈ కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక టీ బంక్ ఉన్నింది. ఎవరికైనా తెలుస్తుంది సంఘము, ఈ అనంతపురం టౌన్లో ఉన్న అందరికీ. ఆ బంకును అప్పటి కమిషనర్ గారితో మేము సంప్రదించి విషయం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పర్మిషన్ ద్వారానే వాళ్ళ డెమోలిషన్ స్క్వాడ్ వచ్చి తీయడం జరిగింది. ఇది రిప్రజెంటేషన్ బై డాక్టర్ అరోరా అని చెప్పి కూడా దీంతో మీరు చూడండి. ఇది నేను తీసుకున్న అనుమతి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి. రెండవది, ఇక్కడ దగ్గర 7-8 చెట్లు ఉండేవి అనమాట. ఆ చెట్లు వచ్చేసి కాంపౌండ్ వాళ్ళ కిందికి వెళ్ళిపోయినాయి. కాంపౌండ్ వాళ్ళ శిథిలాస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు DFOతో పర్మిషన్ తీసుకొని ఆ చెట్లు కూడా తీయించడం జరిగింది విత్ ద పర్మిషన్ ఆఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. చేసిన తర్వాత ఈ సంఘానికి సంబంధించి అకౌంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ సంఘం అకౌంట్స్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నుండి కోర్టు రోడ్ ఆంధ్ర బ్యాంకు మార్చమని చెప్పి పెద్దలందరూ చెప్పినప్పుడు అందరూ సంతకాలు పెట్టారు. దాంట్లో ఫిలిప్ కూడా సంతకం పెట్టాడు. కానీ అక్కడ మేనేజర్ను మేనేజ్ చేసుకొని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయకుండా సంఘానికి ఎగ్గొట్టి 15 రోజులు సంఘానికి యాబ్సెంట్ అయ్యాడు. ఆ తర్వాత మా కమిటీ మారడము, సంఘ కాపుని ఎన్నుకోవడము, పెద్దలను ఎన్నుకోవడము, ఈ విధంగా జరిగినప్పుడు అతను సంఘంలో వివాదాలు సృష్టించి ఎస్సీ అనే ముద్ర వేసి ఎస్సీని భయప్రాంతులను చేస్తూ ఎస్సీలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు పోట్లాటలు పెట్టి వాళ్ళలో మధ్యవర్తిత్వం చేసి ఇప్పుడు సంఘాన్ని భ్రష్టు పట్టించిన ఉద్దేశంతో గుల్జార్పేటలో రిటైర్డ్ ఎంఈఓ విజయ్ కుమార్, మా సంఘ సభ్యుడు, అతను విజయ్ కుమార్ ద్వారా నామినేట్ చేయబడి, ఫిలిప్స్ ద్వారా నామినేట్ చేయబడి ఆ విజయ్ కుమార్ ట్రెజరర్ అని చెప్పుకుంటూ సంఘం డబ్బులను దోచుకున్నారు. దాదాపుగా 3 కోట్ల రూపాయలు దోచుకొని విజయ్ కుమార్ ఇల్లు గుల్జార్పేటలో వాళ్ళ ఇంట్లో కూడుకుంటున్నారు. సంఘాన్ని 2గా చేశాడు. ఆ సంఘం పేరు గాస్పల్ హాల్ అని పెట్టుకొని గుల్జార్పేట బ్రాంచ్ అని చెప్పుకుంటున్నాడు. మాకు బ్రాంచులు లేవు, మాకు ఎక్కడ బ్రాంచెస్ లేవు, మాకు ఒకటే సంఘము, ఇది ఒక్క సంఘము. ఇవన్నీ చేసినాడు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసేందుకు గాను సంఘం రెనోవేషన్ గురించి నా తండ్రి గారిని బ్లేమ్ చేసేందుకు గాను 15 లక్షల రూపాయలు అతని దానికి అడిగిన దానికి నేను ఇచ్చేటువంటి ఆడిట్ రిపోర్టు ఇది రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ చాటంగా చేయించినాము. కంప్లీట్గా 16 లక్షల రూపాయల చిల్లరకి 2018లోనే చేయించాము మేము. ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. కానీ దుమ్ము పోయాలన్న ఉద్దేశంతో, బ్లేమ్ చేయడం ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది. వాళ్ళకు చెప్తున్నాను, వాళ్ళ మద్దతుదారులకు చెప్తున్నాను, ఎనీ టైం అరోరా విల్ బి అవైలబుల్. హైదరాబాద్లో కానీ అనంతపురంలో కానీ నేను కానీ తమ్ముడు కానీ ఉంటాము. వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను సంఘంలో చెప్పేటప్పుడు కూడా వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ సంఘం చెప్పడం జరిగింది. నా తండ్రి గారికి ఎటువంటి మచ్చ లేదు. నా తండ్రి గారు దీనికి ఫౌండర్ ఎల్డర్ ఆఫ్ దిస్ చర్చ్. వాళ్ళ కుమారులుగా మాకు బాధ్యతలు ఉన్నాయి. సంఘ సభ్యులు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. మేము బతికింది ఇక్కడే, పుట్టింది ఇక్కడే, సచ్చేది ఇక్కడే, మా సమాధులు ఇక్కడే. ఇది మాత్రం వాస్తవం. సంఘాన్ని భ్రష్టు పట్టించి ఎవరైనా
వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సంఘం యొక్క సంఘం యొక్క ధనమును దొంగలించినటువంటి మోసం చేసినటువంటి ఫిలిప్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్ట ప్రకారమే అతని దగ్గర మేము వసూలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పేరు టిపి వరప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం సంఘంలో కాపరిగా నేను ఉన్నాను. పెద్దలు కూడా ఉన్నారు, 5 మంది, పరిచారకులు 4 ఉన్నారు. మేమందరూ కలిసి సంఘ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాము. సంఘంలో గత కాలంలో జరిగిన అవకతవకలను బట్టి ఫిలిప్ను, ఆ తర్వాత విజయ్ కుమార్ ఎంఏను ఇద్దరిని బహిష్కరించడము, పెద్దలుగా ఉండకుండా బహిష్కరించడం జరిగింది. అయితే వారు గుల్జార్పేటలో వేరే సంఘాన్ని నడుపుకుంటూ ఇక్కడ రామని ఇంచుమించుగా తెలియపరిచారు. కాబట్టి వారిని శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని ప్రెస్ మూలకంగా తెలియపరుస్తున్నాము. వారి అనుచరులను కూడా శాశ్వతంగా బహిష్కరించినామని సంఘము ప్రెస్ మీటింగ్ సందర్భంగా వారికి తెలియపరుస్తున్నాము. ఆ తర్వాత నా మీద నేను డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి అనుమతి లేని కారణాన నేనేదో తప్పుడు ప్రచారం చేశానని పోయినసారి ప్రెస్ మీట్లో చెప్పినారు, వాళ్ళ ప్రెస్ మీట్లో. కానీ నా డబ్బు కానీ మరి ఏ డబ్బును కానీ నేను ఎప్పుడు అనాలోచనగా ఖర్చు పెట్టను. దేవుని డబ్బు అయితే మరీ 2 సార్లు ఆలోచించి ఖర్చు పెడతాను అని తెలియపరుస్తున్నాము. కనుక నా దగ్గర ఎప్పుడు సంఘ డబ్బు లేదు, కాబట్టి ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. కనుక ఈ విషయమే కూడా అయితే అవాస్తవమని తెలియపరుస్తూ నేను చెప్తా ఉన్నాను. కనుక వారి అనుచరులను సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరించినామని మరోసారి ప్రెస్ మూలంగా తెలియపరుస్తూ నేను అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. 21/4/25 ఫిలిప్ గారు మాట్లాడుతూ నేను దేవరం ఎలాగ సంఘ పెద్దలు అయ్యారో వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ ఫిలిప్ గారు ఎలాగ సంఘ పెద్ద అయ్యాడు అది గుర్తు చేసుకోవాలి. ఆయన గుర్తు చేసుకోలేదు. ఆయన ఎలాగ సంఘ పెద్ద అయ్యాడో గుర్తుపెట్టుకోవాలా. మమ్మల్ని ప్రకటించినది సంఘ కాపరి వరప్రసాద్ రెడ్డి గారు ప్రకటించినారు, కానీ ఆయన ఎవరు ప్రకటించినారో మాకు తెలియదు. అది ఎలాగ ఆయనే చెప్పాలన్నమాట. మరి అంతేకాదు, మరి ఇంకో చూసుకున్నట్టయితే మేము లెక్కలు అడుగుతున్నాము, లెక్కలు చూపడం లేదే అంటున్నారు. లెక్కలు అడిగి చూపలేదన్నందుకు ఆధారం ఇదే. నాకు 1 లక్ష, ఆసాఫ్కి 1 లక్ష, దేవరంకి 1 లక్ష, 3,70,000 కాంట్రిబ్యూషన్ వచ్చినది ఆయన క్యాష్ రూపంలో విజయ్ కుమార్ మాకు ఇచ్చాడు. తర్వాత నా దగ్గర కాంట్రిబ్యూషన్ వచ్చి 65,000, మొత్తం 4,35,000 రూపాయలు నా దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బు ఇదో 4,14,205 రూపాయలు ఖర్చు పెట్టాను. 20,795 రూపాయలు వెనక్కి ఇచ్చినట్టు విజయ్ కుమార్ గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటిది ఇది. కాబట్టి నా మీద డబ్బు ఇవ్వలేదు, ఆసాపో హెరాల్డ్ ఆదినారాయణ ఇవ్వలేదు ఎలాగ చెప్పగలరు? ఇది సాక్ష్యం. ఆయన సంతకం విజయ్ కుమార్ సిగ్నేచర్ ఉంది, అది ఒకటి. రెండోది వచ్చేసి విజయ్ కుమార్ గారు ఆదినారాయణ తర్వాత దేవవరం గారు ఎలాగ సంఘ పెద్దలేరో అధికార దాహం ఉంది అన్నారు. అయ్యా విజయ్ కుమార్ గారు, సంఘ పెద్దకు ఉన్న అర్హతల్లో ఒక్కటి నీకుంటే చెప్పండి, ఒక అర్హత ఉంటే చెప్పండి. నేను సారీ చెప్తే ఇప్పుడు మీకు సంఘ పెద్ద అర్హతలేంటో తెలీదు, ఒక లక్షణం నీకు లేదు, నువ్వు సంఘ పెద్దల గురించి మమ్మల్ని గురించి చెప్తావా?